నమస్తే అండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి, చేద్దాం. ఫస్ట్ బీరకాయలు కోద్దాం. ఇవి నాటు వెరైటీ అండి, అందుకే కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. అలాగే సమ్మర్ కాబట్టి కూడా కొంత సైజు కూడా చిన్నగా వస్తుంది. పొద్దునే సాయంత్రం కంపల్సరిగా మనం సమ్మర్లో మొక్కలన్నింటికి వాటర్ పోసుకోవాలండి. కంటైనర్స్లో ఉండే మొక్కలకి పాదులకి మాత్రం కంపల్సరిగా 2 పూట్ల వాటర్ పోసుకోవాలి. ఇంకొన్ని మొక్కలకి ఏంటంటే 2 పూట్ల వాటర్ పోసినా కూడా వాటర్ పడిపోతూ ఉంటాయి. అలాంటి వాటికి ఇలా మల్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా కొబ్బరి డొప్పలతో కానీ, ఎండాకులు, కొబ్బరి పొట్టు, వేరుశనగ పొట్టు, ఇలా రకరకాలుగా మల్చింగ్ చేసుకోవచ్చు. ఇది నేతి బీరకాయ అండి. కొద్దిగా వచ్చాయన్నమాట బీరకాయలు. కాకరకాయలు ఉన్నాయండి, కొద్దిగా ఉన్నాయి. కొద్దిగా వచ్చాయండి కాకరకాయలు. ఇప్పుడు బీరకాయ ఉంది, మిస్ అయింది. ఆనపకాయలు కోద్దాం. వంకాయలండి. సంవత్సరం అంతా బాగా కాస్తాయండి వంకాయలు, సీజన్తో పని లేదు. వంకాయల్లో పుచ్చులు కానీ వస్తుంటే మనం పొల్లటి మజ్జిగలో కొద్దిగా ఇంగువని కలిపి, పాల ఇంగువ అంటారు కదా, ఆ ఇంగువని కలిపి చక్కగా మొక్కల ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రేగా చేయొచ్చు. లేదంటే మొక్క మొదలన అలా రకరకాలుగా మనం మార్చి మొక్కలకి ఇంగువని వాడటం వల్ల వంకాయల్లో వచ్చే పుచ్చులు అనేవి మనం కంట్రోల్ చేయొచ్చండి. చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. వంగ మొక్కలు సడన్గా పైన ఉండే ఆ చిగుర్లు వాలిపోయి చనిపోతూ ఉండేవన్నమాట. ఆ ప్రాబ్లం అనేది ఇంగువని వాడటం వల్ల చక్కగా క్యూర్ అయిందండి. ఆ ఇంగువని మొక్కలకి వాడేటప్పుడు ఎలా వాడాలి ఏంటని చెప్పి నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశానండి. మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అయితే ఎక్కువగా వాడకూడదు అనమాట గార్డెన్లో. ఒక 2 మంత్స్కి ఒకసారి అలా మనం మొక్కలన్నింటికి వేసుకోవచ్చు. సమ్మర్ కదండి, కొంచెం చిన్న సైజులో వస్తున్నాయి వంకాయలు. మొక్కలకి కొంచెం బలం కూడా తగ్గిందండి. మొక్క మొదలన కొంచెం మట్టిని గుల్ల చేసుకుని ఎరువులు అవి వేద్దాం. నెక్స్ట్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. గ్రీన్ కలర్ వంకాయలు.
ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెట్టు పాదు చెట్టు మొక్కలు చూసారా, పూత ఎంత బాగా వస్తుందో. సమ్మర్లో కూడా వీటి పూత నిలబడుతుందండి. నెక్స్ట్ టొమాటోలు ఉన్నాయి. కొమ్మల ద్వారా పెట్టుకున్న టొమాటో మొక్కలండి ఇవి. వింటర్ సీజన్తో పోలిస్తే కాపు తక్కువగా ఉంటుంది, పూత నిలబడటం కొంచెం కష్టమవుతుందండి. కానీ ఎంతో కొంత దిగుబడి అనేది మనం తీసుకోవచ్చు. షేడ్ నెట్లు అవి వేసి మనం ఈ కొమ్మల ద్వారా టొమాటో మొక్కల్ని పెంచుకుంటే సక్సెస్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ బెండకాయలండి. పచ్చిమిరపకాయలండి. మొక్క ఇంకా తీసేద్దాం. ఇది కీరదోస అండి. అది విత్తనాల కోసం వదిలిపెట్టేసాం. లాస్ట్ ఇయర్లో వేసిన వంగ మొక్క అండి ఇది. ఇది పడి మొలిచిన టొమాటో మొక్క అండి. ఈ మొక్కలన్నీ తీసేస్తాను, టొమాటో మొక్కలు.
టెర్రస్ పైన కూరగాయలు కోయటం వరకు అయిందండి. కింద నేల మీద కూడా ఉన్నాయి, కోసుకొద్దాం. 1 ఫీట్ వంకాయలు కోద్దాం. బాగా కాస్తుందండి మొక్క. క్రేపర్ టైప్లో పెరుగుతుంది అనమాట, తీగల్లాగా పైకంట చూసారు. వంగ మొక్క ఇంత హైట్గా వంగ మొక్క పెరగటం నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడటం. సో ఈ వెరైటీకి ఇలా ఉంటుంది కాబోలు. ముళ్ళు ఉంటాయి ఆకుల మీద, సో అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పిందెలు బాగానే ఉన్నాయండి, మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అవుతాయి. నెక్స్ట్ గ్రీన్ కలర్ వంకాయలండి. పచ్చిమిరప మొక్క, లాస్ట్ టైం బొప్పాయి పండు నుంచి గింజలను కలెక్ట్ చేసి నారు వేసాను కదా, ఆ నారు నుంచి వచ్చిన మొక్క అండి. ఫస్ట్ కాపు అనమాట, పూత కింద వస్తుంది. నెక్స్ట్ పర్పుల్ కలర్ వంకాయలు. ఆనపకాయ ఉందండి. పగలేదులేండి, పగిలితే వండుకోరు. కింద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలండి. హార్వెస్ట్ చేయడం అయితే పూర్తయిందండి. ఈరోజు ఎక్కువ మొత్తంలో ఎప్పటిలాగే వంకాయల్ని హార్వెస్ట్ చేసుకున్నాము. ఒక కీరా దోస, నల్ల ఆనపకాయలు, కొద్దిగా టొమాటోలు, కొంచెం కాకరకాయలు, 1 ఫీట్ వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు అనమాట. సమ్మర్లో కూడా ఇలా టేబుల్ నిండుగా కూరగాయలని హార్వెస్ట్ తీసుకుంటున్నాము అంటే మనం పాటించే టిప్స్, అలాగే చక్కగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎఫెక్ట్ వల్లేనండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్, ఇలాంటి వాటిని వేస్ట్గా బయటపడేయకుండా చక్కగా మొక్కలకి వేసుకోవటం వల్ల ఇలా మంచి చిన్న చిన్న కంటైనర్స్లో కూడా ఇలా మంచి దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతాము. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.